తరచూ మీరు ఎన్నిసార్లు చెప్పినా కొన్ని విషయాల్లో అయితే వీళ్ళు మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు సార్ లేదా? ఇప్పుడు 1 జూలై నేను చార్జ్ తీసుకున్నాను విశాఖపట్నం నగర్ కమిషనర్ పోలీస్గా. ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నాను, మన నగరంలో రౌడీ షీటర్ జైలు బయట తిరగడానికి లేదు. రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, రౌడీ షీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి, లేకపోతే జిల్లా బయట ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా, కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు. అందుకే రౌడీ షీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం. వాళ్ళు ఏదైనా ఆఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. రౌడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పారిపోవాలి, జిల్లాలో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా పాల్గొంటున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ ఎటువంటి సీరియస్గా తీసుకునే అవకాశం ఉండొచ్చు. రౌడీస్ ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. డిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ఇది కూడా ఆర్డర్ కూడా పాస్ చేస్తాం. సార్, కొంతమంది బయటికి రాకుండా వెనక నుండి నడిపిస్తారు కొత్త వాళ్ళతో, వాళ్ళకి కూడా ఏ విధమైన మెసేజ్ ఇస్తారు సార్? ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అటువంటి రౌడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా అఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నంబర్, పర్సనల్ ఫోన్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది, 7995095799. పగలు కానీ రాత్రి కానీ 24/7 ఎప్పుడైనా ఈ నంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా, SMS ద్వారా, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి. మేము దర్యాప్తు చేసి ప్రతి రౌడీ షీటర్ మీద కఠినమైన చర్య తీసుకుంటాం.